నాసిక్ బస్ స్టాండ్లో ఉన్నాం మనం. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగేశ్వరరావు, పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నాసిక్ దగ్గర నుండి త్రయంబకేశ్వరం వెళుతున్నాను. పొద్దున్నే ఇప్పుడు 7 గంటలు అయ్యింది. ఈ 7 గంటలకి మనం త్రయంబకేశ్వరం వెళ్ళి త్రయంబకేశ్వరంలో అన్నీ చూసేసి మళ్ళీ నాసిక్ వచ్చేసి ఇక్కడ బెడ్ తీసుకున్నాను. ఆ బెడ్లో అక్కడ సామాన్లన్నీ పెట్టాను. సామాన్లన్నీ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి మనం జంప్. వీడియో చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, ఇదంతా బస్ స్టాండే. నాసిక్ బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇంకో బస్ స్టాండ్ ఉంది. नासिक टू त्र्यंबकेश्वर, नासिक सिटी. दिवंगत एक सोबत लेडी ड्रायव्हर एवढे बेकार होते. बसू नका, हे कॅरेट घेऊन बसू नका, अजिबात नका. डायरेक्ट नाशिक, डायरेक्ट नाशिक. म्हणले नाही पुढे जावं. शेवटची ट्रिप नाही हो, शेवटची नाही. 8 वाजता 7:30 ती काही शेवटची झाली. 7:30 हा चार्जिंगला जाते एवढी. बसू नका डायरेक्ट नाशिकच बर घे बाय. शेवट वागून येतो 10-15 मिनिटांना आधी तुझ्या आलो. तिच्यामध्ये म्हणजे आखे म्हणले आणले अंजेरी बाबा. डायरेक्ट म्हणजे माझा पहिला सळ उतरायचं तर नाही डायरेक्ट नाशिकचं तिकीट घ्या मला, पण येऊ द्या. नाही चालू मला की आले ठेवू दे. मग कुठं ठेवू? बस स्टँड मध्ये. आला मंत्री का नाही येलो होता. काय काम आहे काय मंदिरामध्ये दर्शनाला. ఇదేనండి త్రయంబకేశ్వర బస్ స్టాండ్. చూడండి ఎలా ఉందో. ఆ పైన ఏదో దేవాలయం కనబడుతుంది, మందిరం. ఇది త్రయంబకేశ్వర బస్ స్టాండ్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. కొండ చాలా అద్భుతంగా ఉంది కదా. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగేశ్వరరావు, పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం నాసిక్ నుండి త్రయంబకేశ్వరం వచ్చాము. ఈ త్రయంబకేశ్వరంలో ఆ పరమశివుని దర్శించుకొని మనం చక్కగా వెళదాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. గట్టిగా ముందు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే త్రయంబకేశ్వర బస్ స్టాండ్. చూడండి ఎంత హ్యాండ్సమ్గా ఉంది. చూడండి వెనకాల కొండలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది త్రయంబకేశ్వరం బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి కొంచెం ఇలా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి పెద్ద స్వీట్ కొట్టు ఉంది, చాలా బాగున్నాయి. అన్ని స్వీట్లు భలే పెట్టారు ఇక్కడ. కారబూంది, మిక్చరు, అన్ని స్వీట్లన్నీ కూడా భలేగా పేర్చారు, చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఎలా కొద్దిగా ముందుకెళ్ళి
టెంపుల్కి వెళ్దాము. వీళ్ళందరూ టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తున్నట్టున్నారు. అంశంగా ఉన్నారు వీళ్ళందరూ. బాగా ఉన్నారు. ఇక్కడంతా ఇది స్టాండ్ లాగా ఉన్నది, బస్ స్టాండ్ లాగా. హోళీ పండగ సందర్భంగా చూడండి, భోగిమంట, పెద్ద భోగిమంట వేశారు. బాగుంది కదా, ఇప్పటికీ బాగా మండుతుంది భోగిమంట. భలే వేశారులే భోగిమంట. అదిగో అక్కడ ఏదో ఉంది గుడి, ఇదిగో ఇక్కడ చాలా బాగున్నది. ఈ వీధి చూడండి, ఇక్కడంతా టిఫిన్స్ అమ్ముతున్నారు. చాలా రద్దీగా ఉంది టిఫిన్ సెంటర్. ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగా రద్దీగా ఉంది. ఇక్కడ బాగా తింటున్నారు. బూరెల్లాగా ఉన్నాయి. যত দেরি করো তত লেট হবে, ওইদিকে ঘুরতে পারবে না। తాజా పువ్వులు అమ్ముతున్నారు. పువ్వులు తాజా తాజా పువ్వులు అమ్ముతున్నారు. చూడండి బాగుంది. ఇక్కడ చూడండి అద్భుతంగా ఉన్నాయి పువ్వులు. बहुत देर लगी। नॉर्मल से गए ना, टिकट लाके ना तो उनका भी 1 घंटे में हो ఇక్కడ 200 రూపాయల టికెట్ ఉంది లోపల దర్శనానికి. ఫ్రీ దర్శనానికి टिकट वाला लाइन है, बिना टिकट वाले वो लाइन में लगना नहीं है। बिना टिकट वाले ये लाइन में लगना नहीं है। उत्तर महाद्वार के सामने जो लाइन है वो टिकट वाला लाइन है, वो लाइन में लगना नहीं है। धर्म दर्शन फ्री दर्शन के लिए आपको आगे से सेकेंड गेट जाना है, पूर्व गेट की तरफ। सभी भाविक ध्यान से सुनो, उत्तर महाद्वार के सामने जो लाइन है वो टिकट वाला लाइन है, वो लाइन में लगना नहीं है बिना टिकट वाले। बिना टिकट जिसके पास टिकट है वही वो लाइन में लगना है। वो टिकट का लाइन है, बिना टिकट वाले डोनेशन दर्शन. आगे से सेकेंड गेट। ఫ్రీ దర్శనానికి వెళ్ళే రోడ్డు ఇది. ఫ్రీ దర్శనానికి వెళ్ళే రోడ్డు. పువ్వులు మటుకు ఒరిజినల్గా
పువ్వులు భలే అమ్ముతున్నారు ఇక్కడ. అన్ని పువ్వులే, మంచి మంచి పువ్వులు బాగా అమ్ముతున్నారు ఇక్కడ. పువ్వులు మటుకు బాగా అమ్ముతున్నారు. త్రయంబకేశ్వరం సర్వదర్శనం. जो टाइम जो దేవాలయానికి కుడి చేతి ప్రక్కన ఎలా ఉంది నాసిక త్రయంబక దేవాలయానికి కుడి చేతి ప్రక్కన ఇలా ఒక రోడ్డు ఉంది. ఇక్కడ ఏదో ఒక ఇది ఉంది, టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఈ టెంపుల్ చూడండి బాగానే ఉంది. జునే మహాదేవ్ మందిర్. జునే మహాదేవ్ మందిర్ అంటే ఇది. చూద్దాం, ఇక్కడ కూడా భోగమంట వేస్తారు. జునే మహాదేవ్ మందిర్. ఇది ఒక శివాలయము. జునే మహాదేవ్ మందిర్. చూడండి, ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, శివలింగం. ఓం నమ శివాయ. ధమరుకం. ఓం నమ శివాయ.
ఇదేనండి త్రయంబకేశ్వర ఆలయానికి వెళ్ళే దారి. మనకి దూరంగా కనబడుతుంది చూడండి గోదావరి నది జన్మస్థానం. అది తెల్లగా కనపడుతుంది చూడండి, గోదావరి నది జన్మస్థానం అక్కడ. త్రయంబకేశ్వర రథము. ఇది 200 రూపాయల టికెట్ లైన్.